కార్మికుల చర్చల సఫలం వల్ల కార్మికులు సమ్మె విరమించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రుల చిత్రపటాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య పాలాభిషేకం చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. ఆర్టీసీ బస్సును నడిపి ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులకు అండగా ఉంటుందని బీర్ల ఐలయ్య తెలిపారు. యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట పట్టణంలోని ఆర్టీసీ డిపోలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య ఆర్టీసీ కార్మికులతో కలిసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంబంధిత మంత్రుల చిత్రపటాలకు పాలాభిషేకం చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం ఆర్టీసీ బస్సును స్వయంగా నడుపుతూ ఆర్టీసీ కార్మికులకు అండగా నిలిచారు. ఆ తర్వాత ఆర్టీసీ కార్మికులకు మజ్జిగ పంపిణీ చేసి ప్రయాణ ప్రాంగణంలో ఉన్న ప్రయాణికులతో మాట్లాడి ఇప్పటితో బస్సులు ప్రారంభమవుతాయని, ఉచితంగా మీ గమ్యాలకు చేరుకునే అవకాశం ఉంటుందని ప్రయాణికులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో 3 రోజులుగా సాగుతున్న ఆర్టీసీ సమ్మె డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ జరిపిన చర్చల సఫలం కావడం చాలా సంతోషకరమన్నారు. గత కేసీఆర్ ప్రభుత్వంలో 50 రోజుల పాటు ఆర్టీసీ కార్మికుల సమ్మె చేసినా పట్టించుకోకుండా ఆర్టీసీని పూర్తి స్థాయిలో నష్టంలోకి తీసుకెళ్లారని, అదే ప్రజాపాలన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనలో 3 రోజుల్లో చర్చలు జరిపి సఫలం చేయడం చాలా సంతోషమన్నారు. ఈ చర్చల సఫలం వల్ల కార్మికులు సమ్మె విరమించడం వల్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, ఆర్టీసీ సమ్మె డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ రెడ్డికి ఆర్టీసీ కార్మికుల పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. 11% ఫిట్మెంట్ ఆమోదం వల్ల కార్మికుల దీర్ఘకాల డిమాండ్ నెరవేర్చినట్లే అని తెలిపారు. ప్రజల ఇబ్బందులు తగ్గించేందుకు బస్సులో చర్చల సఫలం అనంతరం రోడ్ ఎక్కడం అభినందనీయమన్నారు. కార్మికుల 31 డిమాండ్ల పరిష్కారం పట్ల ప్రభుత్వం కట్టుబడి ఉంటుందన్నారు. సమ్మెలో మరణించిన శంకర్ గౌడ్కు నివాళులర్పిస్తూ వారి కుటుంబానికి ప్రకటించిన ఆర్థిక సహాయం, ఇందిరమ్మ ఇల్లు, ఉద్యోగం ఇవ్వాలన్న మానవత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో ఆర్టీసీ కార్మికులు ప్రజాసేవలో కీలక పాత్ర పోషిస్తున్నారని ప్రశంసించారు. వారి సమస్యలను ప్రభుత్వం సానుకూలంగా పరిగణించి డిమాండ్ల పరిష్కారానికి కృషి చేస్తుందన్నారు. ఉద్యోగ భద్రత, వేతనాల వంటి అంశాలను ప్రభుత్వం దృష్టి సారిస్తుందని అన్నారు. కార్మికుల సంక్షేమం కోసం అవసరమైన చర్యలు ప్రభుత్వం తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రజలకు ఇబ్బందులు కలగకుండా అందరూ కలిసి పనిచేయాలన్నారు. హలో రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, పొన్నం ప్రభాకర్ గారి నాయకత్వం, ఈలైలన్న గారి నాయకత్వం, ఈలైలన్న గారి నాయకత్వం. జై కాంగ్రెస్. యూనిఫామ్ ఉండాలి బోర్రి. ఉన్నాడు సార్, బాగుంది. పెట్టండి సార్.
రాజపేటకు నందుకూరు కానీ పట్నం పోతున్నావు, రాజపేట పోతున్నావు. ఏం పని మీద? రూపాయలకి వస్తారా?